ఇది ఎంత బిజినెస్, సినిమా ఇండస్ట్రీ చేసిన బిజినెస్, మార్కెటింగ్. బౌట్ సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు ఒక ఉన్నతమైన దేవుడిచ్చిన దీంట్లో ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా ఉన్నారండి. మీరు ఏం కోరుకుంటారు? నా వాయిస్ మంచిగా పాజిటివ్ వేలో 10 మంది, కొంతమంది కాదు మెజారిటీ సమాజానికి వెళ్ళాలి, మంచి ఇంటర్వ్యూలు చేయాలి, అది సామాజికంగా మెసేజ్ ఇవ్వాలని మీరు కోరుకుంటారు. మీలాంటి వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు, మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము కూడా మాట్లాడాల్సిన త్రికరణ శుద్ధిగా అంతరాత్మ సాక్షిగా మంచిగా మాట్లాడాలి. ఎవడు బయటాడు ఏమన్నా అనుకోనివ్వండి, ఏదన్నా చేయండి. అంతరాత్మ అనేది ఒకటి ఉంది కదా, బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, దేవుడు ఇచ్చింది, నోరు ఉంది కదా, అన్నం తింటున్నాం కదా నోరు, దాంతో మంచిగా మాట్లాడాలి కదా. వ్యక్తి దోషం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. వాళ్ళ సొమ్ము నేను తింటలా, నా సొమ్ము వాళ్ళు తింటలా. కానీ మనం మాట్లాడేది 10 మందికి, యువతకి ప్రధానంగా, మన భవిష్యత్ తరాలు వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉండాలి. అన్నదాతకి ఏదన్నా ఉపశమనం కలిగేటట్టు ఉండాలి. బార్డర్లో నిరంతరం మన దేశాన్ని కాపాడే జవాన్లకి కనీసం మనం ఒక ధైర్యంగా మనం కూడా ఇదిగా ఉండాలి, సపోర్ట్గా ఉన్నట్టు ఉండాలి. పోలీసులు నిరంతరం శాంతి భద్రతలు కాపాడే పోలీసులు కూడా మనం ఒక ధైర్యంగా ఇవ్వాలి. అట్లా మన దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వైద్య రంగంలో రీసెర్చ్ చేసే వాళ్ళని మనం గౌరవించాలి. అప్పుడే కదా దేశం బాగుండేది. అందరం లివ్ అండ్ లెట్ లివ్ అనేది ఉండేది. సినిమా వాళ్ళు ఎమ్మడి పడితే మనకేంటండి వచ్చేది? దౌర్భాగ్యం. ఎంటర్టైన్మెంట్ ఇస్తారండి, జస్ట్ 3 hours 2 hours ఎంటర్టైన్మెంట్. సో మీరు చెప్పే లెక్కన టోటల్ గా ఐబొమ్మ లాంటి వాళ్ళు 10-20 మంది ఉండాలంటారు. 100% ఉండాలి. ముందు ప్రభుత్వాలు తక్షణమే వీళ్ళకి ఇస్తున్న వెసులుబాట్లు ఇవ్వకూడదు. వీళ్ళని చెప్పు కింద తేలిలాగా తొక్కి పెట్టాలి. వీళ్ళని అయ్యో పాపం అనకూడదు. సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరచాలనం ఇచ్చినా పాపమే. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, వ్యామోహంలో వెళ్తున్నారు కదండి రాజకీయ నాయకులు, వాళ్ళు చాలా పాపం చేస్తున్నారు దేశానికి. ఇప్పుడు నాకు విచిత్రం, కొంచెం ఆశ్చర్యకర విషయం ఏంటంటే, మన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ వేరే దేశం నుండి తీసుకురాలేకపోయారు. కానీ రవిని నెదర్లాండ్ లో వెంటాడారంట. ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో అతనే అడిగాడంట. అయ్యని ఒకటి మాటలండి. నాకు తెలిసింది ఏంటంటే, అతను ఏదో ఆస్తులు అమ్ముకున్న కోసం ఇక్కడికి వస్తే కుటుంబ సభ్యులు ఏదో చెబితే తెలిసి పట్టుకున్నారు, కానీ వీళ్ళు వెళ్ళి పట్టుకోలేదనేది నేను వింటున్నటువంటి వార్త. ఇంటర్పోల్కి వెళ్ళటం అంత ఇదేమీ లేదండి. అతను ఎక్కడ కరేబియన్ ఐలాండ్స్ లో సిటిజన్, అతను భారతీయుడు కాదు. ఇప్పుడు అతనికి ఇంటర్నేషనల్ లాస్ వర్తిస్తాయి. రేపు పొద్దున అది ప్రూవ్ చేయలేరు పైరసీని. ఇప్పుడు ఈ ఊరినే 10 కేసులు పెట్టి అతను 2 నెలలో 3 నెలలో ఇది చేయగలరు. ఇదే చేస్తే రేపు పబ్లిక్ లో రివోల్ట్ వస్తుంది, అతనికి సానుభూతి పెరుగుతుంది. రేపు పొద్దున అతనికి సపోర్ట్ చేసి అతను బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సానుభూతి వస్తుందండి. ఎన్ని రోజులు పెడతామండి కక్ష సాధింపు చర్యతో? వాళ్ళని పక్కన పోయి కూర్చోబెట్టుకుని సెల్ఫ్ గోల్ కొట్టుకుంది పోలీసు. నీ చట్టం తన పని తాను చేసిపోతుంది. దాంట్లో హీరోయిజం ఏముంది? సిపి హీరోయిజం ఏముంది? అతను సవాల్ ఇసిరాడు, మేము పట్టుకున్నామని. సవాల్ ఇసరకపోతే పట్టుకోవా? నీ డ్యూటీ కదా. సవాల్ ఇసరకపోతే దోషులను పట్టుకుంటాం, క్రిమినల్స్ని పట్టుకున్నామంటాం. అది హీరోయిజమా? సవాల్ ఇసరటం ఏంటి? సవాల్ ఇసరకపోతే పట్టుకోవా? నువ్వు శాంతి భద్రతను కాపాడవా? దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాం ఏంటి? నువ్వు అసలు పోలీసులు సినిమా వాళ్ళకి పిఆర్ఓలుగా పనిచేసినట్టు ప్రవర్తించడం ఏంటి? సినిమా ఇండస్ట్రీకి, సినిమా హీరోలకు పిఆర్ఓలుగా ఉన్నారా, పోలీస్ ఆఫీసర్లుగా ఉండాలా మీరు? వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళు ఏదో పెద్ద సంస్కర్తలు, సంఘోద్ధారకుల్లాగా హీరోలను పక్కన పెట్టుకుని మాట్లాడటం ఏంటి? వీళ్ళందరూ కాపీ రాయిళ్ళు కదా. ఇతరుల సినిమాలన్నీ వీళ్ళు కాపీలు చేసి రీమేకులు చేసుకోలేదా? స్టోరీస్ కూడా తీసుకుంటారు. ఇతరుల సబ్జెక్టులు స్టోరీలన్నీ కాపీ కొట్టేసి పిల్లలు, అమాయకమైన యువత, ఎంతోమంది స్పార్క్ ఉన్న పిల్లలు సబ్జెక్ట్ చెప్తానికి వస్తే అది నేసి వీళ్ళు మాడిఫై చేసుకుని వీళ్ళు హీరోలుగా సినిమాలు తెరకెక్కించుకోవట్లేదా? సాంగ్స్ కూడా కొన్ని తీసుకున్నారు. అన్ని కాపీలేనండి వీళ్ళందరూ. మీరు చెప్పుకునే ఇవాళ భారతదేశంలో ఇవాళ సోకాల్డ్ ఆస్కార్ గీస్కార్ అన్ని కాపీ క్యాట్లే వీళ్ళందరూ కూడా. ఎప్పుడో పోయింది క్రియేటివ్ మైండ్స్, ఎప్పుడో పోయినాయి. మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు లేదని కదా ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు రాక మృగ్యమైపోయి పక్కన పడి ఉంటున్నారు. ఒకప్పుడు చాలా మంచి క్రియేటివ్ చక్కటి మంచి సినిమాలు వచ్చాయి. ఇక్కడికి వచ్చినా కూడా చాలా వచ్చినాయి. సో ఇవన్నీ పైరసీ వీళ్ళు చేస్తున్నారంటారు. అసలు రవి చేసిన తక్కువ అంటారు, ఐబొమ్మ చేస్తారు. రవికి ఎవరు ఇస్తారండి? రవిగా అక్కడ ఉన్నాడు, పెట్టుకున్నాడు. మీ దగ్గరే ఉన్నారు. వాడికి వయసు ఎంత అండి? అతను ఉన్న స్ట్రక్చర్ ఎంత, ఆర్గనైజేషన్ ఎంత? అదేమంటే అతని దగ్గర దొరికింది 3 కోట్లు కాదు 3,000 కోట్లు ఇంటర్నేషనల్ లో ఉంది అని ప్రచారం. 30 కోట్లు రికవరీ చేసుకున్నారంట. మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? దొంగ ఆస్తులు అమెరికాలోనూ దుబాయ్లో మీరు దేశద్రోహం చేసి ట్యాక్సులు కట్టుకొని విదేశాలకు పంపించిన ఆస్తులు, మీ ఆస్తులు ఎంత ఉన్నాయి తెలీదా? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు డల్లాస్లో ఎంత ఉంది ఒక్కొక్క హీరోకి? దుబాయ్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి తీమనండి.
వాడి మీద పడి ఎడుతారండి మునమోపు ఎడుపులు. మీరు మీ దొంగ ఆస్తులు ఏమి ఉన్నాయి, మీ వేల కోట్ల రూపాయలు మీరు అన్ని ట్యాక్సులు కట్టారా, గవర్నమెంట్కి చిత్తశుద్ధారు 30%. మీరు చేసిన సినిమాలు అన్నిటికీ లెక్కలు చూపించి నిజాయితీగా పెట్టారా? అప్పుడు అన్నాజార్ అనేవాడు వచ్చి నిరాహార దీక్ష అయితే మేము ఉన్నామని బయలుదేరతారు ఈ బ్లాక్ మార్కెట్ సినిమాలు తీసేవాళ్ళు అందరూ. బండి కింద కుక్కలాగా నడిచి వెళ్ళిపోతారండి మేము ఉన్నామని. వీళ్ళు చేసేది ఏముండదు. బండి మండు ట్యాండ్లో బండి లాగుతుంటే 2 ఎడ్లు ఒగస్తా సొంగలు కాల్చకుండా లాగుతాయి గడ్డి బండిని. దాని కింద కుక్క నడిచేస్తుంది, 1-2 కుక్కలు నడిచి ఆ బండి అంతా మేమే లాగామని ఈ ఒగరుస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం బండి నేనే లాగేస్తున్నాను అన్నట్టు. ఆడ అన్న హజార్ అనేవాడు ఒక డ్రామా చేశాడు కదా అప్పుడు, దేశాన్ని ఉద్ధరిస్తానని 14లో చీటింగ్ వ్యవహారం చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరూ కార్గిల్ యుద్ధంలో దేశం గెలిచిందని కానీ వీళ్ళే ర్యాలీలు చేసేస్తారు. క్రికెట్కి వెళ్తే వీళ్ళే చేసేస్తారు, అన్ని వీళ్ళే. అమరావతి వైపు మాత్రం చూడండి, అమరావతి వైపుగా అక్కడ కొడతాడంటే వెళ్తారు అక్కడికి. కొట్టేవాడు ఉంటే మాత్రం వీళ్ళు మోకాళ్ళ దండేసి మోకాళ్ళ మీద పాక్కుంటే వెళ్తారు, కార్లు బయట పెట్టి. అక్కడ వంగేవాడు ఉంటే మాత్రం మెళ్ళ ఎక్కుతారు. ఇక్కడ నిన్నమొన్నటి దాకానేమో ఫోన్లు టెలిఫోన్లు ట్యాపింగ్లు చేసిన సినిమాకి కప్పం కట్టినా కలవకుంట్ల కుటుంబానికి మోకాళ్ళ దండ వేశారు వీళ్ళందరూ, ఈ హీరోగాళ్ళు అని చెప్పుకునే వాళ్ళందరూ. అదే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మొత్తుకున్నా కూడా వెళ్ళి డ్రగ్స్కి వ్యతిరేకంగా తాట తీస్తానంటే అప్పుడు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తామని అప్పుడు మాట్లాడుతూ మొదలెట్టారు. అసలు అప్పుడు కనీసం విష్ చేయడానికి కూడా వెళ్ళాలి వీళ్ళు. సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కలవరండి, కొవ్వు ఒక్కొక్కడికి అందితే చుట్టూ అందపోతే కాళ్ళు వీళ్ళు అందరూ తొక్కిన ఆరులాగుతామనంటే బాబు జీహూజర్ అని కాళ్ళ బేరానికి వస్తారు వీళ్ళు. వీళ్ళనే అయ్యా పాపం అంటాం మనకు పాపం అండి. అయ్యో పాపం అని వీళ్ళని అనకూడదు, వీళ్ళ మీద ఎటువంటి జాలి గౌరవం కూడా అరెస్ట్ చేయించడం అనేది ఒక పెద్ద విక్టరీగా ఫీల్ అవుతుంది టాలీవుడ్. వాళ్ళు పెండాకుడు విక్టరీని వాళ్ళు పెండాకుడు వాళ్ళదేమిటి వచ్చిందండి. పక్కలేసేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు నిర్మాతలుగా చెప్పుకునేవాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి, బాంబే నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్న పనులు ఏంటి, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది అన్నట్టు. అందుకనే దానికి కావాల్సిన వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు అందరూ అటు అండగాగుతున్నారు. వాళ్ళకి వీళ్ళు సంతృప్తి అన్ని రకాలుగా సేదలు తీరుస్తున్నారు. కాబట్టి అపరస్పరంగా ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ స్వలింగ సంపర్కం జరుగుతుంది. ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక వార్నింగ్ ఇచ్చాడు వీళ్ళకి, అప్పుడు ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు అతని వెబ్సైట్లోనే. దాదాపు అందరి ప్రొఫైల్స్ నా దగ్గర ఉంది, అందరి జాతకాలు నా దగ్గర ఉంది, ప్రైవేట్ లైఫ్లో మొత్తం ఉన్నాయని చెప్తున్నాడు. మన దగ్గర లేవా? ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం అందరూ ఏమంటే ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది. ఓ హీరో ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు చేసే కథలు ఏంటి, వాళ్ళు చేసే దొంగ వ్యాపారాలు ఏంటి, అసాంఘిక వ్యాపార కార్యకలాపాలు ఏంటి, మన దగ్గర లేవా? ఎందుకు లేవండి? అదేమంటే పైరసీ డేటా ఉంది అందుకని మేము భయపడిపోతాం. నువ్వెవడో భయపడటానికి? ప్రజలది డేటా ఉంది, నువ్వు అంత పెద్ద ఇదే, నీకు అంత హితం ఉందా సమాజం గురించి? ప్రజల డేటా అంతా వాడి దగ్గర ఉందంట, 5 కోట్ల మంది డేటా. దానికోసం వీళ్ళు భయపడిపోతున్నారు. డేటా చౌర్యం జరిగిందంట. డేటా చౌర్యం జరిగితే మరి మీరేం చేస్తున్నారు? అంత మా ప్రజల కోసం అంత పాకులాడేవాళ్ళు మీరు తీసిన సినిమా పోరంబోక సినిమాలు ఏంటి? అప్పుడు దేశద్రోహం కాదా? మరి థియేటర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు టికెట్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ నెంబర్కి SMS వస్తుందని చెబుతారు. అది డేటా చౌర్యం కాదా? ఫోన్ నెంబర్ల డేటా మీరు ఎట్లా తీసుకుంటారు? పబ్లిక్ ఫోన్ నెంబర్లో నువ్వు ఫిజికల్గా టికెట్ ఇవ్వాలి. అక్కడ పాప్కార్న్ కొన్నా నీకు ఫోన్ నెంబర్ ఇస్తే కానీ తీసుకోమనే పరిస్థితికి వచ్చింది ఇవాళ. మరి అది డేటా చౌర్యం కాదా? లాగిన్ కానీ అసలు మనం ఓటీటీలు చూడలేం కదా. ఓటీటీలు చూడాలి, మరి అది డేటా చౌర్యం కాదా? మరి అంత మీరు డేటా చౌర్యం అనేవాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్లు మీ బతుకులన్నీ రికార్డ్ చేశారుగా ప్రభుత్వం, మరి అది డేటా చౌర్యం కాదా? అది ప్రైవసీ ఉల్లంఘన కాదు, వ్యక్తి ప్రైవసీ ఉల్లంఘన కాదు. ఆ రోజు నోట్ ఏం పెట్టుకున్నారు మీరు అందరూ? మీరు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మీరు మాట్లాడితే కొన్ని లక్షల మంది సమాజంలో ముందుకు వచ్చి ఉంటారు. మీరు నేను మాట్లాడింది 10 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు అంటారు, 50 ఏళ్ళు అంటారు, అది వేరే సంగతి. వాళ్ళు మాట్లాడితే ఒక హీరో అనేవాడు ఇమేజ్ వచ్చినట్టు మాట్లాడితే సమాజం అందరూ దానికి అటెన్షన్ పే చేస్తుంది. అటెన్షన్ పే చేసినప్పుడు మీరు మంచి మాటే చెప్పాలి కదా. ఇప్పుడు ఒక రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉండారంటే వాళ్ళు కొన్ని వ్యక్తిత్వ విలువలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా ఇవి అనుచితంగా సలహాలు చెప్పేవాళ్ళు కాదండి. పిలిచి ఎవరిని చెప్పన్నా మేము చెప్పలే బాబు, మేము చెప్తే అంటాం కూడా కాదు, మాకుండా సాలే అని అనుకునేవాళ్ళు. విఘ్నులు వాళ్ళు అందరూ, పెద్దలు అందరూ కూడా. ఇప్పుడు మహామహులు చాలామంది ఉండేవారు కదా, స్టేజ్ మీదకి వస్తే ఊరిని వెళ్ళి కనిపించి గెస్ట్గా పిలితే వెళ్ళి వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ నేటి సోకాళ్ళు సినిమా హీరోలు చెబుతున్న నీతి సూక్తులు ఆ రోజులు ఎప్పుడు చెప్పలా. వీళ్ళేమో అత్త తెడ్డు నాకుతా కోడలకు శుద్ధులు చెప్పింది అంటారే,
అట్ట ఇవాళ వీళ్ళు చేసేనేమో అసాంఘికమైన పనులు, అసాంఘికమైన అడ్వర్టైజ్మెంట్లు, పేరుకేమో జాతీయ స్థాయి అవార్డులు తెచ్చుకుంటారు. ఇక్కడ చేసేనేమో రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్లు, పాల ప్యాకెట్లకి, కూల్ డ్రింక్స్కి అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళు ఇచ్చే చిల్లర తీసుకుని బతికే బతుకులు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది కదా, కంటెంట్కి ఏదైనా సరే మీరు ప్రమోషన్ చేస్తే మీరే బాధ్యులు అని చెప్పారు. అవును, మరి రేపు వెయ్యాలి వీళ్ళందరి మీద. ఇటువంటి ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల మీద, వీటన్నిటి మీద నిన్ను చూసి మేము ప్లాట్లు కొన్నాము కాబట్టి ఆ మోసం చేశాడు నువ్వే దానికి బాధ్యుడు అని అందరూ ఇటువంటి వాళ్ళ మీద వేయాలి. బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళే చేశారు కదా. చేశారు కదండి, నిస్సిగ్గుగా చేశారు కదండి. డబ్బు కోసం ఏమైనా చేస్తారండి వీళ్ళు. నేను అందుకని అన్నా, డబ్బు కోసం వీళ్ళు ఏమైనా దిగజారుతారు, కానీ ఒక వేసే డబ్బు కోసం చేయదు. జానుడు కడుపు యొక్క నిండితే ఆ రోజు ఇంకా మానేస్తుంది. ఇప్పుడు ఐబొమ్మ రవి మీద పెట్టిన సెక్షన్స్ వీళ్ళ మీద కూడా పెట్టాలి, ఇంతకంటే తీవ్రంగా పెట్టాలి. వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. సినిమాలో కనుక వైలెన్స్ అసాంఘికం అసభ్య పదజాలం పెట్టినప్పుడు ఆ సర్టిఫికేట్ ఇస్తుంది సెన్సార్ ఆఫీసర్ల మీద కూడా, ఆ టీం మీద కూడా పెట్టాలి. వాళ్ళు బాధ్యులేదు ఇటువంటి సినిమాలను చేయటం. నిర్మాతతో పాటు ఆ డైలాగులు రాసిన రచయిత, ఆ మాట్లాడిన ఆర్టిస్టులు, అది డిస్ప్లే చేసే సినిమాల అందరినీ పెట్టాలి వీళ్ళ మీద దేశద్రోహం కేసు. బెట్టింగ్ యాప్లు కూడా చేశారు కదా వీళ్ళు. బెట్టింగ్ యాప్లు చేశారు. ఇక్కడ హైదరాబాద్లో పబ్బులు నడుపుతున్నారు దాంట్లో బెనామీ పేర్లతో. మరి వాళ్ళందరి మీద మరి చర్య తీసుకోవాల్సింది. వీళ్ళ మీద సంఘ విద్రోహమైన చర్యలకు ఏవైతే సెక్షన్ ఉన్నాయో ఆ సెక్షన్ అన్నిటి మీద వీళ్ళ మీద పెట్టి ఇనిషియేట్ చేయాలి. వాడు ఒక్కడి మీద చేసేది ఏముంది? అదేంటి వడతూపులు ఎవరైనా సరే ఇట్లా మాట్లాడితే మేము సహించేది లేదని చెబుతారు వాళ్ళు పోలీసులు. ఏం సహించేది లేక ఏం చేస్తారు? ఉరి శిక్ష వేస్తారా? ఎంతమంది మీద ప్రజలు ప్రశ్నించిన వాళ్ళందరి మీద మీరు తిరుగుబాటు చేసి లోపల వేసేస్తారా? చట్టాలు లేవా? రాజ్యాంగం లేదా? మీరు ఏం చేస్తే అది ప్రజలు భయపడిపోతారా? ఊరినే శంషాబాద్ దగ్గర ఎన్కౌంటర్ ఒకటి చూపించేసేస్తే జనమో ఈయన సిపి గారు అందరిని చంపేస్తాడు, ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని సినిమా వాళ్ళు పొగడవచ్చు. ప్రజలు ఎందుకు పొగుడుతారు? ప్రజలు ఎందుకు భయపడతారు?